2006లో జెడ్పీటీసీ సభ్యుడిగా మిడ్జిల్లో గెలిపిస్తే వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మరి మిడ్జిల్ని మర్చిపోకుండా ప్రత్యేకంగా మిడ్జిల్ ప్రాంతానికి వచ్చి అన్ని గ్రామాలకి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో వచ్చారు. ఒక్క మాట చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారంటే మాట మీద నిలబడేటటువంటి నాయకుడు, కృతజ్ఞతకి మారుపేరు. మీరొక్క మాట చెప్తున్నాను, ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా పోరాటం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చాడో రేపు భవిష్యత్తులో భారతదేశంలో ప్రధానమంత్రిని రాహుల్ గాంధీని చేసేటటువంటి శక్తి రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మన రామరాజ్యంలో రాముడే రకంగా పనిచేస్తున్నాడో ఆ దారిలో నడుస్తున్నారు. పైన మన మోడీ గారు కానీ బీజేపీ కానీ రావణుడు రాజ్యంలో నడుస్తున్నాడు. పోరాటం రేపు రాముడికే జరుగుతుంది. ఏ పరిస్థితుల్లో రాముడే విజయం సాధిస్తాడు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. ప్రధానమంత్రి అయిన తర్వాత తెలంగాణలో ప్రజలు ఏ రకంగా సుఖశాంతులతో ఉన్నారో భారతదేశం ప్రజలు కూడా అదే రకంగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల మన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇక్కడ రేపు జరగబోయేటటువంటి జనరల్ ఎలక్షన్లో కూడా ఈసారి అప్పుడు వచ్చిన 65 సీట్లు కాకుండా వచ్చే ఎన్నికల్లో 100 సీట్లకు తగ్గకుండా రేవంత్ రెడ్డి నాయకత్వంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా అవుతారు. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు అన్నదమ్ముల్లాగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పదంలో సంక్షేమంలో నడిపిస్తున్నారనే విషయాన్ని మీకు ఒక్కసారి గుర్తు చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్. ఆనరబుల్ మినిస్టర్ వాకిటి శ్రీహరి గారి సందేశం. సభాధ్యక్షులు, నా సోదరుడు, మీ అందరి ప్రియతమ నాయకుడు జనంపల్లి అనిరుద్ రెడ్డి గారు, అదే మాదిరిగా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు తన రాజకీయ జీవితం ఈ రోజుతో 20 సంవత్సరాలు పూర్తి చేసుకొని యువకులకు ఆదర్శంగా నిలబడి యువకులకు రోల్ మోడల్ అయి మీరిచ్చిన ఓటు, మీరేసిన ఓటు, మీరు నాటిన బీజం ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యింది. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఎవరు కూడా నేను ఎక్కడికంచి రాజకీయం స్టార్ట్ చేశానో అక్కడ కృతజ్ఞతతో సభ పెట్టుకుందామని ఎవరికి ఆలోచన రాదు. మన ప్రియతమ నాయకుడు పేద బీద బడుగు బలహీన వర్గాల ఆలోచన విధానంతో ముందు నడుస్తున్న వ్యక్తి కాబట్టి మనందరి మధ్యలో ఈ సభని ఏర్పాటు చేసుకొని ఈ సభకు మీ అందరితో పాటు వరుణ దేవుడు కూడా ఆశీర్వచనాలు ఇస్తున్నాడు అనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తా ఉన్నా. అదే మాదిరిగా డిప్యూటీ సీఎం గారు, నా సహచర మంత్రులు, వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ముఖ్య నాయకులు, మన జడ్చర్ల నియోజకవర్గ నాయకులు, ఇక్కడికి వచ్చేసినటువంటి సోదర సోదరీమణులారా, ఒక్కడి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అనిరుద్ రెడ్డి ఏదైతే చెప్పిండో ఈ విధంగా జడ్చర్ల ఒక్కటే కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి తనదైన శైలిలో తను ఏ ఆలోచనతో రాజకీయాలకు వచ్చాడో, ఏ రాజకీయాలకు వచ్చి ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి అంశాన్ని గుర్తుపెట్టుకొని పని చేస్తూ ఉన్నాడో, ఈ పని చేస్తున్న విధానం పట్ల 20 సంవత్సరాలుగా రాజకీయాలలో ఎన్ని ఒడిదుడుకులున్నా, ఒత్తిళ్లున్నా, కొంతమంది పనిగట్టుకొని పనికి మాలిన మాట్లాడిన మాటలు అన్నా కూడా ఈ రాష్ట్రంలో యువత కానీ, వ్యవసాయం కానీ, విద్య కానీ ఇవన్నింటినీ కూడా ఒక స్థాయిలో తీసుకుపోవాలనే ఉద్దేశంతో మనందరికీ ఆదర్శప్రాయంగా నిలిచిన మన రేవంత్ అన్న 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో రాజకీయం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి అంశాన్ని పరుగులు పెట్టించే విధంగా తీసుకుపోతున్నాడు. కాబట్టి మనమందరం కూడా ఆలోచన చేయాలి. నిన్న మొన్నగా పొడుగు వ్యక్తి దగ్గర మాట్లాడిన చర్చలలో ఆ మాట్లాడిన వ్యక్తికి
చెంప చెల్లుమనే విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రతి ఒక్కరం అవగాహన చేసుకొని వాళ్ళలాగా బందీలలా కాకుండా ప్రజా జీవితంలో ఎప్పుడైనా ఏ ముఖ్యమంత్రి అయినా చూసారా? బండి కాన్వాయ్లో రావచ్చు, కానీ ప్రజల మధ్యలో వస్తా అని చెప్పి మీ అందరినీ కలుసుకుంటూ మీ అందరికీ చేతులు కలుపుతూ వచ్చిన ప్రజా నాయకుడు, ఒక విజన్ ఉన్న నాయకుడు. మన ఈ నాయకుడికి మనం బలంగా ఉండాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఆయన తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా మనమందరం కూడా బలోపేతం చేసి ఈ రాష్ట్రానికి పట్టిన పీడను వదిలించే ఒక గొప్ప అవకాశం ఆయనకు దొరికింది. ఈ రాష్ట్రాన్ని బాగు చేసే ఒక అవకాశం దొరికింది. మనమందరం కూడా వెన్నుదంటి ఉండి, ముఖ్యంగా యువకులు, మా సోదరిమణులారా, మనం ఒకవేళ మళ్ళొక్కసారి ఏదైనా అలసత్యం వహిస్తే మళ్ళా దొరల చేతిలో రాజ్యాధికారం పోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన రాష్ట్రం బాగుపడాలంటే ఇంకా ప్రతి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ రావాల్సిన అవసరం ఉంది. మీలాగా అన్నా మేము ఈ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ శుభ సందర్భాన మీరు రాజకీయ పరంగా నిర్ణయాలు తీసుకోండి. మేమందరం కూడా ఒక్క మిర్చిలే కాదు, జడ్చలనే కాదు, యావత్ తెలంగాణ ఎంబడంతా మీ ఎంబడి ఉంటామని మరొకసారి గట్టిగా మీరందరూ కూడా చెయ్యెత్తి రేవంత్ అనే నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్. ఆనరబుల్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి 20 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఏర్పాటు చేసుకున్న సభకు అధ్యక్షత వహించినటువంటి మీ అభిమాన నాయకుడు గౌరవ శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, సహచర మంత్రివర్యులు శ్రీ వాకిటి శ్రీహరి గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లురవి గారు, అట్లాగే అడ్వైజర్ జితేందర్ రెడ్డి గారు, వేదికమైనటువంటి అడ్వైజర్ వే నరేందర్ రెడ్డి గారు, వేదిక పైనటువంటి సహచర శాసన సభ్యులకు, అట్లాగే కార్పొరేట్ చైర్మన్స్కు, వివిధ స్థాయిల్లో హోదాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి అశేష జనవాహినికి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది, మనిషి పుట్టడం గిట్టడం సహజం, జీవితం ఒకటే, మరో జన్మ ఉండదు. ప్రతి మనిషి జీవితం సార్థకతం కావాలంటే అనుకున్నది సాధించాలి. ఆ పరంపరలో భాగంగానే ఈనాడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 20 సంవత్సరాల క్రితం ఒక ఇండిపెండెంట్గా జడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి, ఆ తదనంతరం మళ్ళీ ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా గెలుపొంది శాసనసభ్యునిగా, పార్లమెంటు సభ్యునిగా, పీసీ సభ్యునిగా ఈనాడు ముఖ్యమంత్రి స్థాయికి వచ్చారంటే మంత్రాలు చదివితే రాలే. ఒక తపన, పోరాట పటిమ, నేను కావాలి అనుకున్నది సాధించాలని చెప్పని అనుకున్నాడు కాబట్టే పట్టుబట్టి ఆ పరంపరలో ఆ దిశలో ప్రయాణం చేసిండు కాబట్టి ఈ రోజున మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనందరికీ యువత కూడా ఆదర్శం. అందుకే ఈనాడు ఢిల్లీకి రాజైన తల్లికి బిడ్డడే కాబట్టి ఉమ్మడి పాలమూరు జిల్లా అదృష్టం, పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయినరు కాబట్టి